బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వేగం పెంచారు. జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల కళ్లకు కట్టేలా చేయడంతో పాటు రాష్ట్రాన్ని పురోగమన బాట పట్టించడంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నేడు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అమరావతి విధ్వంసం, తాజా పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలు శ్వేతపత్రంలో ఉండనున్నాయి. కీలకమైన శాఖలు, ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో ఇది రెండోది. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే మొదటి శ్వేతపత్రం విడుదల చేసింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధానిలోనే విస్తృతంగా పర్యటించారు. రాజధాని పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అందుకు సంబంధించి అధికారులతో సీఎం సమీక్ష చేశారు. శ్వేతపత్రంలో పొందుపరచాల్సిన అంశాలపై కొన్ని సూచనలు చేశారు. 3 భాగాలుగా ఈ శ్వేతపత్రం రూపొందిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఏం చేశారు, 2019 నుండి 2024 వరకు ఏం జరిగింది, 2024 నుండి చేయాల్సిందేంటి అన్న అంశాలు ఉండనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ లో. శివ, చెప్పండి, జగన్ 5 ఏళ్ల పాలనలో అమరావతి ఏ విధంగా డ్యామేజ్ అయింది, దానికి సంబంధించి కూడా ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా ఒక శ్వేత పత్రాన్ని అయితే చంద్రబాబు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ ఉమా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ఆయా శాఖలకు సంబంధించి సమగ్రమైన నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని చెప్పి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఈరోజు రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి అమరావతి ప్రాంతంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రాజధానిగా ఎంపిక చేసిన నాటి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్న పరిస్థితులు ఏంటి, ఏ సంవత్సరం ఎలా ఉందనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు స్వయంగా రాజధాని ప్రాంతంలో పర్యటించడం, అలాగే మంత్రి నారాయణ నిత్యం రాజధానిలో పర్యటించడం, అలాగే గతంలో ఎవరైతే 2014 నుంచి 19 వరకు సిఆర్డీలో విధులు నిర్వహించిన అధికారులందరినీ తిరిగి పిలిపించుకోవటం, వారి నేతృత్వంలోనే స్థితిగతులకు సంబంధించి కూడా నివేదిక. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు విడుదల చేయబోతున్న శ్వేతపత్రానికి సంబంధించి మొత్తం 3 విభాగాలుగా విభజించారు. ఒకటి 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి ఏంటి, అప్పుడున్న స్థితిగతులు ఏంటి, అలాగే 2019 నుంచి 24 వరకు జరిగిన రాజధాని నిర్మాణ సంబంధించిన అభివృద్ధి ఏంటి, స్థితిగతులు ఏంటి, 2024 ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి, ఇక నుంచి భవిష్యత్తులో అమరావతిని బ్రాండ్ అంబాసిడర్గా చేస్తూ విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు అమరావతిలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అలాగే కేంద్రం నుంచి నిధులకు సమీకరణ కోసం ఎటువంటి ప్రయత్నం చేయాలి, అలాగే అమరావతి అంశానికి సంబంధించి ప్రజల నుంచి విరాళాలు సేకరించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అనే దానికి సంబంధించి ఈ 3 విభాగాలుగా ఏర్పాటు చేసి దానికి సంబంధించి కూడా చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ప్రధానంగా చూసుకుంటే రాజధాని అమరావతి ప్రాంతాన్ని కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారు చేసి ఏదైతే పెట్టుబడులు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించడం, అలాగే ఏదైతే 60% పైగా పూర్తయిన బిల్డింగ్స్, ఎన్జిఓలు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ జడ్జి క్వార్టర్స్, ఎన్జిఓ క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్, ఇవన్నీ కూడా రానున్న 5-6 నెలల కాలంలో పూర్తి చేయడం కోసం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, పూర్తి చేసిన తర్వాత వారిని ఎప్పట్లో అందజేయాలి అనే దానికి సంబంధించి, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు ఏ రకంగా కొనసాగుతాం, దానికి సంబంధించిన మిగిలిన పనులు ఏట్లంగా ఎప్పట్లో పూర్తి చేయాలి అనే దానికి సంబంధించి కూడా శ్వేతపత్రం తెలిపే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఉమా, శివ, అలాగే ఈ శ్వేతపత్రంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా అంశాలను చర్చించారు. దీనిలో వివరాలు ఎలా ఉన్నాయి? ప్రధానంగా చూసుకుంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు కూడా చంద్రబాబు 2014 నుంచి 19 వరకు ఎంత నిధులు ఖర్చు పెట్టారు, ఎంత పర్సెంటేజీ ఏ విభాగానికి ఎంత పర్సెంటేజీ టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది, వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా పూర్తి చేసింది, ఇప్పుడు టీడీపీ సర్కార్ ఏం చేయబోతుంది అనే రకాల అంశాలనే పోలవరం ప్రాజెక్టులో కూడా చంద్రబాబు వివరించే ప్రయత్నం చేశారు. సో తాజాగా రాజధానికి సంబంధించి కూడా అమరావతికి సంబంధించి కూడా మనం ఇందాక అనుకున్నట్లు కూడా 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు, 2014 నుంచి 19 వరకు టీడీపీ సర్కార్ రాజధాని కోసం ఏ రకంగా అభివృద్ధి చేసింది, ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు చేపట్టింది, ఆ నిర్మాణాలకు సంబంధించి తర్వాత అధికారంలో
అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఏ రకంగా విధ్వంసం సృష్టించింది, తద్వారా రాష్ట్రానికి ఎంత నష్టం వాటిల్లింది అనే దానికి సంబంధించి కూడా సమగ్రమైన వివరాలని ప్రజలకు అందజేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ ఆలోచన తగ్గట్లుగానే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఒక అధికారులు అయితే ప్రణాళికను తయారు చేశారు. ఆ ప్రణాళికల భాగంగానే చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజల ముందు శ్వేతపత్రం ప్రకటించబోతా ఉన్నారు. శివ, అలాగే జరిగిపోయిన పాలన గురించి పక్కన పెడితే ఇప్పుడు జరగబోయే 2024 నుంచి ఎలాంటి కార్యాచరణ మొదలు పెట్టాలి, ఎలాంటి అభివృద్ధి చేయాలనే అంశాలను కూడా ఈ శ్వేతపత్రంలో పొందుపరిచారు. దాని ప్రకారం వివరాలు ఎలా ఉన్నాయి శివ? ఖచ్చితంగా 24 సంబంధించి రాజధాని ఏ రకంగా ముందుకెళ్ళాలి. ఒకటి, రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన రోడ్లని ఒక టైం బాండ్ పెట్టుకొని పూర్తి చేయటం, అలాగే ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్న భవనాలని, అలాగే ఏదైతే మిడిల్లో ఆగిపోయిన భవనాలు, అలాగే చివరి స్టేజ్కి వచ్చిన భవనాలు, వీటన్నిటిని కూడా టైం బాండ్ పెట్టుకొని పూర్తి చేయాలనుకోవటం, రోడ్ల నిర్మాణం చేపట్టడం, అలాగే ఏదైతే నేలపాడు, శాఖమూరు ఈ ప్రాంతాల్లో 1575 ఎకరాలతో లాస్ట్లో ప్రభుత్వం కోర్టుకు అంటే ప్రభుత్వ కాంప్లెక్స్గా ఏర్పాటు అంటే పరిపాలనా భవనాల కోసం కేటాయించింది. దానికి సంబంధించి ఇటీవల గజెట్ కూడా విడుదల చేసింది. అక్కడ భవనాలు ఎప్పుడు శంకుస్థాపన చేయాలి, ఎప్పట్లో పూర్తి చేయాలి, అలాగే నిధుల సమీకరణ ఎట్లా, వీటన్నిటికంటే ప్రధానమైన అంశం నిధుల సమీకరణ ఎట్లా, నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ఏ రకంగా ప్రయత్నాలు చేయాలి, విదేశీ పెట్టుబడులు పెట్టించడం, కేంద్ర సహకారం తీసుకోవటం, అలాగే రాష్ట్రంలో విదేశాల్లో స్థిరపడ్డ వారి దగ్గర నుంచి విరాళాలు సేకరించడం, రాష్ట్రంలో ఉన్న వారి దగ్గర నుంచి కూడా ఎవరైతే సంపన్నులు ఉన్నారో వారు కూడా స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని చెప్పి కూడా పిలుపునివ్వటం, తద్వారా 2027-28 నాటికి అమరావతి ప్రాంతానికి సంబంధించిన మొదటి దశ రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఈరోజు శ్వేతపత్రంలో అనేకమైన అంశాలను పొందుపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.